వ్యక్తి గురించి నేను మీతో వర్తమానాన్ని పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఇది డిసెంబర్ నెల, క్రిస్మస్ సీజన్లో సహజంగా మనం చాలామంది వ్యక్తుల గురించి మనం నేర్చుకుంటాం. యేసుక్రీస్తు వారి యొక్క జననం, ఆయన మరణ పర్యంతం వరకు కూడా ఏ విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయో సువార్తికుల ద్వారా చెప్పబడినటువంటి మాటల్ని మనం నేర్చుకుంటూ ఉంటాం. కాబట్టి గమనించాలి. ఈ రోజున మనం క్రిస్మస్లో మర్చిపోయినటువంటి ఒక వ్యక్తి గురించి ఈ రోజున మీ ముందు ఆ యొక్క వ్యక్తిని పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాను. చాలా జాగ్రత్తగా విషయాన్ని బట్టి ఆలోచన చేస్తే, క్రిస్మస్ వర్తమానాల్లో ఎక్కువగా మనం ఎవరి గురించి మాట్లాడతామంటే మరియమ్మ గారి గురించి మాట్లాడతాం. అలాగే గమనించాలి, యేసేపు గురించి చాలా తక్కువగానే మాట్లాడతాం. రెండవది గొల్లల గురించి మాట్లాడతాం, జ్ఞానుల గురించి మాట్లాడతాం, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి గురించి మనం మాట్లాడతాం. యేసేపు గురించి చాలా సందర్భాల్లో చాలా తక్కువగా ఏదో చెప్పాలి కాబట్టి అన్నట్టుగా ఒక 2-3 సందర్భాల్లో ఆయన గురించి మాట్లాడి మనం విడిచిపెట్టే వారముగా ఉంటాం. అయితే గమనించాలి, యేసేపు యొక్క చరిత్రను కనుక మనం ఆధారం చేసుకుని మాట్లాడితే, యేసేపు ఎవరికీ తెలియనటువంటి ఒక అద్భుతమైన వ్యక్తిగా బైబిల్లో కనబడతాడు. దేవునికి మహిమ కలుగునుగా. క్రిస్మస్లో దాదాపుగా చాలా సందర్భాల్లో ఆయన మర్చిపోతూ ఉంటాం. ద ఫర్గటన్ మ్యాన్ ఆఫ్ క్రిస్మస్ అంటే తెర వెనుక, బిహైండ్ ద స్క్రీన్ అని మాట్లాడతాం కదా, తెర వెనుక ఉన్నటువంటి వ్యక్తిగా యేసేపు గారు మనకు కనబడతారు. బైబిల్ గ్రంథంలో యేసేపు అనే పేరుతో 13 మంది ఉన్నారండి. ఎంతమంది ఉన్నారండి? 13 మంది ఉన్నారు. మనకి బాగా పరిచయమైనటువంటి యేసేపు ఎవరంటే, ఆదికాండంలో 37వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు ఉన్నటువంటి యేసేపు గురించి మనకు తెలుసు. రెండవది, దాని తర్వాత మనకి ఎవరి గురించి తెలుసు అంటే మరియ భర్త అయినటువంటి యేసేపు గురించి తెలుసు. అయితే గమనించాలి, వీళ్ళిద్దరికీ కూడా కొన్ని పోలికలు ఉన్నాయి. ఆ పోలికలు ఏంటంటే, ఆ పాత నిబంధనలో ఉన్న యేసేపు యొక్క ఆ యొక్క తండ్రి పేరు యాకోబు, కొత్త నిబంధనలో ఉన్నటువంటి మరియ గారి యొక్క భర్త అయినటువంటి యేసేపు గారి యొక్క తండ్రి పేరు ఏంటంటే యాకోబు. ఈ యొక్క యేసేపు అన్నల చేత అమ్మివేయబడి ఐగుప్తు దేశంలోకి వెళ్ళిపోయాడు. ఈ యొక్క మరియ భర్త అయినటువంటి యేసేపు కూడా ఎక్కడికి వెళ్ళాడంటే ఐగుప్తు దేశం వెళ్ళిపోయాడు. చాలా జాగ్రత్తగా యేసేపు గురించి మనం ఆలోచన చేద్దాం. యూదులకి యేసేపు అనే పేరు చాలా ఎక్కువ మందిలో కనబడుతుంది. ఉదాహరణకు మనం చూడండి, అప్పట్లో పేర్లు పెట్టడానికి సరైనటువంటి జ్ఞానం లేక ప్రతి ఇంట్లో కూడా చూడండి, సత్యనారాయణ ఉందనుకోండి, అందరూ కూడా ప్రతి ఇంట్లో సత్యనారాయణ ఉంటాడు, ప్రతి ఇంట్లో యేసు అని ఉంటాడు. అలాగని చెప్పి వాళ్ళు క్రిస్టియన్లు కాదండి. అంటే ఆ ఇంట్లో యేసు అనే పేరుతో ఒక వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఈ ఇంట్లో కూడా ఎవరు ఉండాలి? యేసు అనే పేరుతో పిలువబడే వ్యక్తులు ఉంటారు. చాలామంది చూడండి, సీన్ అనే పేర్లు ఎక్కువ మందికి ఉంటాయి, సత్యనారాయణ అనే పేర్లు ఎక్కువ మందికి ఉంటాయి, యేసు అనే పేర్లు ఎక్కువ మందికి ఉంటాయి. కారణం ఏంటంటే అప్పట్లో ఆ పేర్లు బాగా ఫేమస్ అన్నట్టు. అలాగే యూదులకు కూడా ఈ యేసేపు అనే పేరు చాలా చాలా ప్రత్యేకమైనది. అందుకే బైబిల్ గ్రంథంలో యేసేపు అనే పేరుతో 13 మంది ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి గమనించాలి, యేసేపు ఎందుకు ఎవ్వరికీ తెలియబడినటువంటి వ్యక్తిగా మిగిలిపోయాడని మనం ఆలోచన చేస్తే, యేసేపు గురించి మత్తయి గారు కొన్ని మాటలు రాశారు, లూకా గారు కొన్ని మాటలు రాశారు, మార్కు గారు అయితే అసలే రాయలేదు. యోహాను గారు వడ్రంగి వాని కుటుంబంగా యేసేపు గారిని పరిచయం చేశారు. ఇంతకీ యేసేపు అనే మాటకు అర్థం ఏంటంటే అభివృద్ధి నొందించువాడు. యేసేపు అనే మాటకు అర్థం ఏంటండి? అభివృద్ధి నొందించువాడు. కాబట్టి యేసేపు అనే మాటకి చక్కటి అర్థాన్ని ఇచ్చేటట్లుగా మనకు అర్థం కనబడుతుంది. అయితే గమనించాలి, ఈ యేసేపు గురించి చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే చాలా తక్కువ అవగాహన కలిగి ఉంటాం. ఎందుచేతనంటే ఆయన నోటితో ఒక్క మాట కూడా మాట్లాడాల. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు ఏమైతే చెప్పాడో, దేవుడు తనకి ఏ స్థానాన్ని అయితే ఇచ్చాడో ఆ స్థానంలో నమ్మకంగా పనిచేయడానికి ఇష్టపడ్డాడు. కానీ గమనించాలి, ఎక్కడ కూడా నోటితోటి 4 సువార్తలు ఒక మాట కూడా మాట్లాడలే. చాలా అద్భుతమైనటువంటి ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా ఎవరు కనబడుతున్నారంటే యేసేపు గారు కనబడుతున్నారు. చాలా జాగ్రత్తగా యేసేపు గురించి మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుచేతనంటే సర్వలోకాన్ని, సృష్టిని కలుగజేసిన దేవుడు, తన చేతులతో సూర్యచంద్ర నక్షత్రాలని కలుగు చేసినటువంటి దేవుడు ఇప్పుడు ఎవరి చేతిలో ఒదిగిపోయాడు తెలుసా? యేసేపు చేతిలో ఒదిగిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగా. 30 ఏళ్ల పాటు యేసుక్రీస్తు వారును కంటికి రెప్పలా కాపాడింది ఎవరో తెలుసా? యేసేపు. దేవునికి మహిమ కలుగునుగా. యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని యేసేపు లేకుండా మనం ఊహించలేం. యేసుక్రీస్తు యొక్క జీవితంలో అనుక్షణము కూడా ఎవరు కనబడతారంటే యేసేపు కనబడతారు. తండ్రి బాధ్యతను ఈ భూమి మీద అద్భుతంగా నిర్వర్తించినటువంటి వ్యక్తిగా ఎవరు కనబడుతున్నారంటే యేసేపు కనబడతారు. ఎందుకంటే అతను ఒక వాచ్మెన్గా, ఒక గార్డియన్గా మరియ తల్లిని వెన్నంటి ప్రోత్సహించిన వ్యక్తిగా ఎవరు కనబడతారంటే యేసేపు కనబడతారు. చాలా జాగ్రత్తగా గమనించండి, కుటుంబ జీవితాల్లో తండ్రికి ఉన్నటువంటి స్థానం చాలా ప్రత్యేకమైనది. బైబిల్లో కూడా దేవుడు అన్నాడు, స్త్రీలారా మీ పురుషులకు
లోబడి ఉండండి. కుటుంబానికి హెడ్ ఎవరంటే పురుషుడు కనుక పురుషుడు మాట ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, వినాలి. ఎందుచేతనంటే తండ్రి ఆ కుటుంబం కొరకు చాలానే ప్రయాసపడతాడు, చాలానంటే చాలానే. ఎందుకంటే లోపలేమో ప్రేమ ఉంటుంది, బయటికి తండ్రి ఎలా కనబడతాడంటే కోపిష్టోళ్ళ కనబడతాడు. తనకంటూ ఏమీ దాచుకోకుండా, తనకంటూ ఏమీ మిగిల్చుకోకుండా పూర్తిగా కుటుంబం కొరకు కష్టపడే వ్యక్తి ఎవరంటే తండ్రి. దేవునికి మహిమ కలుగునుగా. చాలా సందర్భాల్లో స్త్రీలకు ఉన్నటువంటి ప్రత్యేకత గురించి మాట్లాడినప్పుడు అమ్మ యొక్క గొప్పతనం గురించి మనం చాలా ఎక్కువగా మాట్లాడతాం, కానీ చాలా సందర్భాల్లో కనుమరుగు చేయబడినటువంటి పాత్రగా తండ్రి పాత్ర మనకు కనబడుతుంది. కావాలంటే మీరు ఆలోచన చేయండి. జనవరి నుంచి డిసెంబర్ వరకు మీరు ఇంచుమించుగా ఒక 5-6 చీరలు కొనుక్కుంటారు, మంచి చీరలు. కానీ భర్త గురించి మీరు ఆలోచన చేయండి. ఎప్పుడో పండక్కి 400-500 పెట్టి ఒక షర్ట్ కొనుక్కుంటాడు. అది కూడా మీరు కూడా వెళ్ళి కొనుక్కోండి అని చెప్పి బతిమాలితే సంవత్సరం కాలంలో మీకు 4-5 జతల జోళ్ళు ఉంటాయి, కానీ తండ్రికి మాత్రం ఒకే జత చెప్పులు. కాబట్టి మీరు ఆలోచన చేస్తే తండ్రి కుటుంబం కొరకు చాలానే త్యాగం చేస్తాడు. ఎప్పుడు కూడా తను ఇంతగా త్యాగం చేశాడని చెప్పి ఎక్కడ కూడా ఏ సందర్భంలో కూడా అతను మాట్లాడు. అయితే గమనించాలి, ఈ యేసేపు కూడా ఒక మౌన విశ్వాసిగా ఉండిపోయాడండి. దూత మాట్లాడుతుంది యేసేపుతోటి, ఆ మాట వింటాం, చిత్తము ప్రవ్వా అని కూడా పలకలేదు. ఆమె ఏమైతే మాట్లాడిందో ఆ మాటకు తగ్గట్టుగా తన జీవితాన్ని కనపరిచినటువంటి వ్యక్తికి ఎవరు కనబడుతున్నారంటే యేసేపు గారు కనబడుతున్నారు. ఎక్కడ కూడా తన నోటితో ఒక మాట మాట్లాడలేదు, కానీ అతను యేసుక్రీస్తు వారి యొక్క జననం కోసం అద్భుతమైనటువంటి త్యాగాన్ని చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. చాలా గొప్ప త్యాగాన్ని చేశాడు. ఆ మాటలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చాలా జాగ్రత్తగా ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. ఎందుకంటే దేవుని యొక్క ఎన్నికలో యేసేపు మనకు కనబడుతున్నాడు. చూద్దాం. యాకోబు మరియ భర్త అయిన యేసేపును కనెను. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబు మరియ భర్త అయిన ఎవరిని కనడంట? యేసేపును కనడం. అంటే యేసేపు యొక్క నాన్నగారి పేరేంటి? యాకోబు. అందరూ చెప్పండి, యేసేపు గారి యొక్క నాన్న పేరేంటి? యాకోబు. కాబట్టి పాత నిబంధనలో కూడా యేసేపు ఉన్నాడు. ఆ యేసేపు గారి యొక్క నాన్న పేరేంటి? యాకోబు. అతనికి కలలో దేవుడు మాట్లాడాడు, ఇతని ద్వారా కూడా కలలో దేవుడు మాట్లాడాడు. అతను ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు, ఇతను కూడా మరియను బిడ్డను తీసుకుని ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. ఇద్దరికీ కూడా చాలా సిమిలారిటీస్ ఉంటాయి. అందుకే యేసేపు గురించి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చే వరకు కూడా అబ్రహాము మొదలుకొని యేసుక్రీస్తు వారి యొక్క తరం వరకు కూడా ఎన్ని తరాలు ఉన్నాయంటే 42 తరాలు. దేవునికి మహిమ కలుగునుగా. ఎన్ని తరాలండి? 42 తరాలు. ఇక్కడ ఉన్నటువంటి యేసుక్రీస్తుని పట్టుకొని మనం ఒక తరం గనక ముందుకు వెళ్తే ఎక్కడికి వెళ్ళి తరాలు ఆగుతాయంటే అబ్రహాము గారి దగ్గరికి వెళ్ళి ఆగుతాయి. దేవునికి మహిమ కలుగునుగా. యూదులకి ఒక అలవాటు ఉంది. ఆ అలవాటు ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్క చిన్న బిడ్డకి కూడా వాళ్ళ వంశక్రమాన్ని తెలియజేస్తారు. అంటే మీ తాత ఎవరు, మీ ముత్తాత ఎవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ గోత్రంలో నుంచి వచ్చారు, అవన్నీ కూడా స్పష్టంగా యూదులైనటువంటి వారు పిల్లలకి నేర్పించే ప్రయత్నం చేస్తారు. నాకు మా నాన్నగారి గురించి తెలుసు, మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు మా తాతయ్య గారి గురించి తెలుసు, మా తాత వాళ్ళ నాన్నగారు ముత్తాత అక్కడ వరకు నాకు తెలుసు. అంతకు ముందున్న వాళ్ళు నాకు తెలియదు. అలాగని చెప్పి లేరని కాదు, వాళ్ళు ఉన్నారు, కానీ నాకు వాళ్ళ గురించినటువంటి అవగాహన లేదు. కానీ యూదులకి చిన్న పిల్లోడిని అడిగినా వాడు ఎక్కడి నుంచి వచ్చాడో చెప్తాడు. దావీదు మాకు ముత్తాత అవుతాడు అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు మా తాతని చెప్పి వాళ్ళు సగర్వంగా చెప్తారు. కావాలంటే మీరు యేసుక్రీస్తు వారు ఒకసారి దారి గుండా వెళ్ళిపోతున్నప్పుడు యేసుక్రీస్తును దారి పక్కన ఉన్నటువంటి ఒక భిక్షగాడు ఏమంటాడంటే, దావీదు కుమారుడా నన్ను కరుణింపుము. అంటే భిక్షగాడికి కూడా తెలుసు ఆ యొక్క వంశక్రమం ఎంత గొప్పదో. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ గమనించాలి, యాకోబు మరియ భర్త అయిన యేసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడినటువంటి యేసు పుట్టెను. దేవునికి మహిమ కలుగునుగా. ఆమె యందు మనమందరం కూడా స్త్రీ పురుషుల కలయిక వల్ల మనం జన్మించాం, తల్లిదండ్రుల కలయిక వల్ల మనం జన్మించాం. కానీ మరియకు యేసుక్రీస్తు ఎలా పుట్టారని మీరు ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది. దేవునికి మహిమ కలుగునుగాక. భూ సంబంధమైనటువంటి తండ్రి ఎవరికి లేరండి? యేసుక్రీస్తు వారికి లేరు. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని బట్టి ఆలోచన చేస్తే ప్రకృతిలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం, ఒక అద్భుతమైనటువంటి దృశ్యం పరిశుద్ధాత్మ వల్ల మరి ఏమైందంటే గర్భవతి అయింది. యూదుల చరిత్ర కనుక మనం ఆలోచన చేస్తే అమ్మాయి మెచ్యూర్ అయిన తర్వాత 14-15 సంవత్సరాలు వచ్చేసరికి అమ్మాయిని ఏం చేస్తారంటే ఆ యొక్క అబ్బాయికి ఇచ్చి ప్రదానం చేస్తారు. అంటే ఆ ప్రదానం చేసిన తర్వాత మీరు గమనించాలి, వాళ్ళకి పెండ్లైపోయినట్టే. పెండ్లైపోయిందని చెప్పి వాళ్ళే కాపురానికి పంపించరండి.
అమ్మాయి ఏమో అమ్మాయి పుట్టింటి దగ్గర ఉంటుంది, అబ్బాయి ఏమో అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉంటారు. అయితే వీళ్ళు ఎంతకాలం ఉంటారంటే సంవత్సర కాలం అంటారు. ఈ సంవత్సర కాలాన్ని ఏమన్నారంటే టెస్టింగ్ పీరియడ్ అంటారు దాన్ని. అంటే వాళ్ళు పరీక్షా కాలం అనమాట. వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ పవిత్రతను కాపాడుకుంటూ ఉండాలి. వాళ్ళు ఏమాత్రం కూడా కలవకూడదు. అలాగని చెప్పి భార్యాభర్తలు కాదంటే భార్యాభర్తలే, కానీ ఈ సంవత్సర కాలంలో వాళ్ళు ఇరువురు కూడా ఏం చేయకూడదంటే కలవకూడదు. ఇప్పుడు మరియా ప్రదానం చేయబడింది. ఎవరికి ప్రదానం చేయబడింది? యేసేపుతో ప్రదానం చేయబడింది. యేసేపు ఏమో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు, మరియ తల్లి ఏమో వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. గమనించాలి. ఈ టైంలో యేసేపుకు ఒక వర్తమానం వినబడింది. ఆ వర్తమానం ఏంటో తెలుసా? గుండెలు బ్రద్దలయ్యే వార్త. నీకు ప్రధానంగా చేయబడినటువంటి మరియ గర్భవతి అయింది. ఎంత భయానకంగా ఉంటుంది ఆలోచన చేయండి. ఖచ్చితంగా ఈ విషయాన్ని బట్టి మీరు ఆలోచన చేస్తే యేసేపు ఎంత మంచోడో, యేసేపు ఎంత త్యాగపూరితమైన వ్యక్తో, యేసేపులో ఎంత గొప్ప లక్షణాలు దాగి ఉన్నాయో మనకు అర్థమవుతూ ఉంటే చదువుదాం చూడండి. 18వ అధ్యాయము 18వ మొదటి మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వరేకము కాకమునుపు రాశారు చూడండి అక్కడ. అంటే వాళ్ళు శారీరకంగా కలవడానికంటే ముందే వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. దేవునికి మహిమ కలుగునుగా. యేసేపు ఎవరంట? నీతిమంతుడంట. ఈ దేవాతి దేవుడు తన శరీరాన్ని దాల్చుకొని మానవ శరీరంలోనికి రావడానికి ఎన్నుకున్నటువంటి వ్యక్తి అయినటువంటి యేసేపు ఇప్పుడు ఎవరంటే నీతిమంతుడు. దేవునికి మహిమ కలుగునుగా. యోబు గురించి పరలోకంలో సాక్ష్యం చెప్తున్నారు దేవదూతలు. ఏమని చెప్తున్నారు తెలుసా? తూర్పు దేశంలో ఊజు దేశంలోనే యోబు అంత పరిశుద్ధుడు కానీ యోబు అంత నీతిమంతుడు కానీ లేరని చెప్తున్నారు. యోబు గురించి ఇక్కడ చెప్పిన సాక్ష్యం కదండి. ఎక్కడ చెప్పిన సాక్ష్యం? పరలోకంలో చెప్పిన సాక్ష్యం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడానికి గమనించాలి, నీతిమంతుడైన యేసేపుని ఎన్నుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అక్కడ పరలోకంలో ఆయన గురించి సాక్ష్యం ఉంటే ఇక్కడ భూలోకంలో ఈ యొక్క యేసేపు గురించి సాక్ష్యం ఉంది. ఆయన ఎవరంట? నీతిమంతుడంట. ఈ నీతిమంతుడైన యేసేపుకు ఒక మాట వినబడింది. ఆ మాట ఏంటో తెలుసా? నీకు ప్రధానముగా చేయబడినటువంటి మరియ గర్భవతి. ఇప్పుడు యేసేపుకు అవకాశం ఉంది. జాగ్రత్తగా విందాం. యేసేపుకి ఏ అవకాశం ఉందో తెలుసా? పాత నిబంధనలో ఒక చట్టం ఉంది. ఆ చట్టం ఏంటంటే ప్రదానం చేయబడినటువంటి స్త్రీ గనక గర్భవతి అయితే గనక ఇద్దరు సాక్షులను తీసుకొచ్చి విచారించి యేసేపు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ మరియ కుటుంబాన్ని బజారుకి ఇడ్చి అతను ఏం చేయొచ్చు తెలుసా? రాళ్ళు ఇచ్చుకొని కన్న తల్లిదండ్రుల ముందు ఆ అమ్మాయిని ఏం చేయొచ్చు? చంపేయచ్చు. రాళ్ళు ఇచ్చుకొని కొట్టే చట్టం అప్పటికే ఉంది. ఎక్కడ? యోదయాలో. గమనించాలి. కానీ ఆ చట్టాన్ని ఉపయోగించుకునే హక్కు ఇప్పుడు ఎవరికి ఉందంటే యేసేపుకు ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. కానీ యేసేపు ఆ ఛాన్స్ తీసుకోలేదండి. యేసేపు ఏమనుకున్నాడో తెలుసా? సరే ప్రదానం చేయబడింది, ఏదో జరుగుంటుందిలే, జరుగుండి ఇప్పుడు ఏం చేద్దామంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కంటే నేనే తప్పుకోవటం మంచిది. దేవునికి మహిమ కలుగునుగా. ఎంత మంచి అద్భుతమైన నీతిమంతుడో యేసేపు గురించి మనం ఆలోచన చేద్దాం. ఎందుచేతనంటే చాలామంది యేసేపుకు చెప్పుండొచ్చు, చాలామంది యేసేపును చూసి చులకనగా నవ్వుకొని ఉండొచ్చు. కానీ యేసేపు ఏం చేస్తున్నాడో తెలుసా? ఒక మాట అనుకున్నాడు. ఆమె ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాన్ని బజారుకి ఏడ్చడం కంటే అదేదో ఆ నిందేదో నేనే భరిందామని చెప్పి అతను ఏం చేశాడో తెలుసా? అక్కడికి వెళ్లకుండా అతను ఆలోచన చేస్తున్నాడు. చూద్దాం చూడండి 20వ వచనం. అతను ఈ సంగతులు గూర్చి ఆలోచించుకొని చుండగా, దేని గురించి ఆలోచించుకుంటున్నాడు? మరియతోటి ప్రదానం చేయబడింది. మరి ఏమో కొద్ది రోజుల్లో భార్యగా ఇతనికి దగ్గరికి రావాలి, వీళ్ళిద్దరూ కలిసి సంతోషంగా జీవించాలి. ఈ సమయంలో ఒక పిడుగు లాంటి వార్త యేసేపు కుటుంబాన్ని తాకింది. అదేంటంటే ప్రదానం చేయబడినటువంటి మరియ గర్భవతిగా ఉంది. ఎంత భయానకంగా ఉంటుంది ఆలోచన చేయండి. ఖచ్చితంగా మనం ఉంటే అక్కడికి వెళ్ళి గొడవ చేసి వాళ్ళ మీద పరువు నష్టం దావా వేసి ఎంతో కొంత వాళ్ళ దగ్గర నుంచి ఏం చేస్తాం? మనం డబ్బులు తీసుకునే ప్రయత్నం చేస్తాం. చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసేపు ఆ ఛాన్స్ తీసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో అనుమానాన్ని కలిగి ఉంటాం. ఎందుకంటే ఏదో జరిగి ఉందిలే అని అనుకుంటున్నాడు యేసేపు. ఏదోటి మొత్తానికి అక్కడ ఏదో ఆ పరిస్థితి గుండా వెళ్తుంది మరియా, కాబట్టి ఎందుకు వచ్చిన తలనొప్పి అని చెప్పి అతను వదిలేద్దామని చూస్తున్నాడు. నాకు తెలిసి ఇద్దరు పెద్దవాళ్ళు ఉండేవారండి. ఆయనకేమో 80 సంవత్సరాలు ఉంటాయి, ఆవిడకేమో 70 సంవత్సరాలు ఉంటాయి. చాలా వృద్ధాప్యులు ఉన్నవారు. ఇద్దరూ లేరులేండి. ఇప్పుడు పేర్లు చెప్తే మళ్ళీ బాగుండదు, తిడతారు కనుక పేర్లు చెప్పట్లేదు. ఆమె సాయంకాలం అయ్యేసరికి ఆయన ఏమనేదంటే ఇప్పుడు వరకు ఎక్కడికి వెళ్ళి వచ్చామనేది. ఏమనేదండి? ఇప్పుడు వరకు ఎక్కడికి వెళ్ళి వచ్చామనేది. ఆయన్ని పెద్ద అయినా ఇంచుమించుగా 80 సంవత్సరాలు ఉంటాయి ఆయనకి. ఏదైనా పొరపాటున కనుక నవ్వాడు అనుకోండి, ఎవరిని చూసి నవ్వుతున్నామంటది. అక్కడ ఎవరు కూడా కనపడరు. అక్కడ ఎవరిని చూసి నవ్వుతున్నాం. నాకు ఇవన్నీ ఎలా తెలుసు అంటే వాళ్ళిద్దరికీ పెద్ద మనిషిని నేనే. వాళ్ళిద్దరికీ పెద్ద మనిషిని నేనే. ఎందుకంటే కొంతమందికి తెలిసి ఇక్కడ ఆవిడ వచ్చి చెప్పేది అనమాట, బాబా తాత పద్ధతి ఏమీ మధ్యన బాగుంటలేదు బాబా. తాత వయసు ఎంత? 80 సంవత్సరాలు.
నుంచుంటే కూర్చోలేడు, కూర్చుంటే నిలబడలేడు. ఆయన మీద ఆవిడకి ఏంటంటే అనుమానం అండి. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం దీన్ని చూస్తూ ఉంటాం అక్కడక్కడ కుటుంబ జీవితాల్లో. కానీ ఏసేపు గమనించాలి మరియమ్మను అనుమానకరంగా మాట్లాడినట్టు కానీ అవమానకరంగా మాట్లాడినట్టుగా కానీ ఎక్కడ మనకు కనపడదు. దేవునికి మహిమ కలుగునుగా. అతను చాలా సింపుల్గా ఆ యొక్క విషయాన్ని తీసుకొని అతను ఏం చేస్తాడంటే ఏదో జరిగి ఉంటుందిలే వదిలేద్దామని చెప్పి అతను ఆలోచన చేస్తాడు. చూద్దాం 30 వచనం. అతను ఈ సంగతిని గురించి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సున్నతి. రకరకాల అనుమానాల మధ్య ఎవరున్నారండి? యేసేపు ఉన్నాడు. అందుకే ఎవ్వరికీ తెలియని యేసేపు గారి యొక్క వ్యక్తిత్వం ఈ అనుమానాల మధ్యలో భయంతో వదిలేద్దాం తెల్లారితే అనే ఆలోచనలో యేసేపు ఉన్నప్పుడు దేవుని యొక్క దూత యేసేపు దగ్గరికి వచ్చి ఏమందో తెలుసా? భయపడొద్దని చెప్పి. జాగ్రత్తగా గమనించాలి. మొట్టమొదటగా దూతలో గొల్లలకు చెప్పినాయి అనుకుంటాం ఈ మాట. మొట్టమొదటగా ధైర్యంగా ఉండమని చెప్పింది ఎవరికో తెలుసా? మరియ భర్త అయిన యేసేపుకి. దేవునికి మహిమ కలుగునుగా. ఎంత భయానకంగా ఉంటుందో ఆలోచన చేయండి. ఇప్పుడు యేసేపుకు చెప్తుంది దూత, ఏమని చెప్తుందంటే భయపడొద్దు, ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయింది అని చెప్పి ఏమని మాట్లాడుతుందో చూద్దాం. ఆమె గర్భమును ధరించినది మొదలుకొని ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు నన్ను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెట్టెదరు. దేవునికి మహిమ కలుగునుగా. చక్కగా యేసేపుకు దూత మాట్లాడుతుంది. ఇదిగో లేఖనాల్లో ఉంది కదా, లేఖనాల్లో ఆయన గురించి రాశారు కదా, కన్యక గర్భవతి అయి కుమారుని కంటుందని చెప్పి నీకు తెలుసు కదా. ఆ కన్యక ఎవరో కాదు, నీకు ప్రధానంగా చేయబడిన మరియా. చప్పట్లు కూడా దేవుని నా మనసును. కాబట్టి యేసేపు దాన్ని ఒక బాధ్యతగా తీసుకున్నాడు. ఎందుకంటే యేసేపుకు చరిత్ర తెలుసు. యేసేపుకు యేసుక్రీస్తు వారి గురించి రాయబడినటువంటి ప్రవక్తల ద్వారా పలకబడినటువంటి ప్రతి మాట ఎవరికి తెలుసు అంటే యేసేపుకు తెలుసు. కనుక దూత నేరుగా మాట్లాడుతుంది. ఇదిగో కన్యక గర్భవతి అవుతుందని నీకు తెలుసు కదా, ఆ కన్యక ఎవరంటే నీకు ప్రదానం చేయబడినటువంటి మరియా. ఇంకా వెంటనే అతను ఎక్కువ తక్కువ మాట్లాడకుండా ఏం చేశాడో చూద్దాం. 23వ వచనం. అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలని పేరుకు భాషాంతరమున దేవుడు మనకి తోడని అర్థము. యేసేపు నిద్ర మేలుకొని, దేవునికి మహిమ కలుగునుగాక. భయాల మధ్య ఆందోళన మధ్య అర్థమవుతుందండి, పండుకొని ఉన్నాడు. ఆ నిద్ర మేలుకొని తన భార్యను చేర్చుకొని. చప్పట్లు కూడా దేవుని నా మనసును. ఎంత అద్భుతమైన విషయమో చూడండి. లోకం ఏమనుకుంటుందో యేసేపు పట్టించుకోవాలా. ఎందుచేతనంటే లోకం యొక్క తీరు ఎలా ఉంటుందంటే చచ్చేవాడిని ఇంకా చంపుతారు, గాయమైందనుకోండి దాన్ని ఇంకా రేపే ప్రయత్నం చేస్తారు. కానీ లోకం ఏమనుకుంటుందో, ప్రజలు ఏమనుకుంటున్నారో, తన కుటుంబం ఏమనుకుంటుందో ఇవేమి ఆలోచన చేయకుండా ఏం చేశారు తెలుసా? తనకు ప్రధానంగా చేయబడినటువంటి మరిని ఏం చేశారు తెలుసా? భార్యగా చేర్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అద్భుతమైనటువంటి త్యాగమూర్తిగా మనకి ఇక్కడ ఎవరు కనబడుతున్నారంటే యేసేపు కనబడుతున్నారు. బహుశా నేను ఈ మాట చాలా సింపుల్గా చెప్తాను, కానీ ప్రపంచంలో ఏ మగాడు చేయలేనటువంటి ఒక అద్భుతమైన పనిని యేసేపు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. దూత మాట విన్నాడు, ఎక్కువ తక్కువ మాట్లాడలేదు. ఆమె చెప్పింది చెప్పినట్టుగా విని మరియ తల్లిని ఏం చేశాడు తెలుసా? చేర్చుకున్నాడు. ఎంత గొప్ప ధన్యకరమైన జీవితమో చూడండి. తన చేతులతో సృష్టిని కలుగజేసిన దేవుడు ఇప్పుడు ఎవరి ఒడిలోకి వచ్చేసాడు తెలుసా? యేసేపు గారి యొక్క ఒడిలోకి వచ్చాడు. యేసేపు గారి యొక్క గుండెల మీద తన్నుతున్నాడు. ఎవరో తెలుసా? లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు. ఎంత ధన్యతో మీరు ఆలోచన చేయండి. ప్రపంచం గురించి కానీ, ప్రజల గురించి కానీ, చుట్టూ ఉన్న సమాజం గురించి కానీ, వాళ్ళు అంటున్నటువంటి మాటల గురించి కానీ, యేసేపు మీద వేసిన నిందల గురించి కానీ ఇవేమీ పట్టించుకోలేదు. కానీ దేవుని మాటకు లోబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగా. కొన్నిసార్లు లోకం కోసం మనం దేవుణ్ణి ఏం చేస్తామండి? వదిలేస్తాం. లోకంలో ఉన్న వాళ్ళు ఏదైనా అనుకుంటారేమో, మందిరానికి వెళ్తున్నామని చెప్పి నన్ను కూడా ఏదైనా చులకనగా చూస్తారేమో, నన్ను కూడా ఏదైనా మాట్లాడుకుంటారేమని చెప్పి లోకం కోసం మనం దేవుణ్ణి ఏం చేస్తామంటే పక్కన పెడతాం. కానీ లోకాన్ని పట్టించుకోకుండా దేవుని యొక్క మాటలకు విధేయత చూపించిన వ్యక్తిగా ఎవరు కనబడుతున్నారంటే యేసేపు గారికి కనబడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దూత అనేక సార్లు యేసేపుతో మాట్లాడింది. నేను మరియతో ఒకసారే మాట్లాడింది. దయాప్రాప్తురాలా నీకు శుభమని చెప్పి ఒక్కసారే మాట్లాడితే ఈ యొక్క యేసేపుతో అనేక మార్లు మాట్లాడింది. అలాగని చెప్పి యేసేపు ఏమన్నా గొప్పోడా? యేసేపు ఏమన్నా ధనవంతుడా? ఏదైనా అంబానీ కొడుకా లేకపోతే అదానీ కొడుకా అని మీరు ఆలోచన చేస్తే యేసేపు కడు పేదరికంలో పుట్టిన వ్యక్తి. దేవునికి మహిమ కలుగునుగా. ఏమాత్రం గొప్పవాడు కాదు.
చాలా జాగ్రత్తగా గమనించండి. పేదరికంలో పుట్టాడేమో కానీ ఓ గొప్ప మనసున్న వ్యక్తిగా యేసేపు కనబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే మళ్ళీ దూత మాట్లాడుతుంది చూడండి. అప్పటికే ఆమెకు డెలివరీ అయింది, చక్కటి బాబు పుట్టాడు. ఆ బాబు పుట్టినటువంటి పరిస్థితుల్లో యూదుల రాజు అని చెప్పి ఆయన గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ వార్త ఎవరికి తెలిసిందంటే, అప్పటి రోమా చట్టంలో ఉండి ఆ రోమా ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తున్నటువంటి హేరోదుకు తెలిసింది. హేరోదు ఒక శాసనం చేశాడు. ఏ శాసనమో తెలుసా? 2 ఏళ్లలోపు పిల్లల్ని, ఈ యూదా బెత్లెహేము పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లల్ని ఏం చేయండి, చంపేయండి అని చెప్పాడండి. ఆ చంపితే దాంట్లో ఎవరు ఉంటారు? యేసుక్రీస్తు వారు కూడా ఉంటారని చెప్పి హేరోదు యొక్క అభిప్రాయం. కాబట్టి చంపేయండి అని చెప్పినప్పుడు మరలా దూత యేసేపు దగ్గరికి వచ్చింది. చూడండి 13వ వచనం. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభు దూత, రెండో అధ్యాయం 13వ వచనం. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యేసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరించవలను, ఆయనను వెతకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తునకు పారిపో. దేవునికి మహిమ కలుగునుగా. ఇదిగో ఈ ప్రాంతంలో ఉంటే యేసుక్రీస్తుల వారికి ప్రమాదం జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఉంటే హేరోదు యొక్క సైన్యం వచ్చి యేసుక్రీస్తును చంపేస్తుంది కనుక నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఐగుప్తుకు వెళ్ళిపోవాలి. ప్రభువా, నేను ఏ తప్పు చేయలేదు, నేను ఏ నేరమో చేయలేదు, ఎందుకు నేను ఐగుప్తుకు వెళ్ళాలని చెప్పి యేసేపు నోటి మాట కూడా మాట్లాడలేనట్టుగా అక్కడ కనబడుతుంది. దూత ఏమైతే చెప్తుందో, దూత ఏమైతే ఆదేశిస్తుందో ఆ ఆదేశించినటువంటి మాటను యేసేపు తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. చూద్దామండి మాటలో. పారిపోయి నేను నీతో చెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితననే వాగ్దానం అక్కడ నెరవేరబడింది. దేవునికి మహిమ కలుగునుగా. రాత్రికాల సమయంలో ఎవ్వరూ చూడకుండా, హేరోదు యొక్క సైన్యం కంటపడకుండా ఎవరిని తప్పించాలి? ఇప్పుడు మరియను తప్పించాలి, మరియ ఒడిలో ఉన్నటువంటి యేసుక్రీస్తుల వారిని కూడా తప్పించాలి. ఇవన్నీ కూడా యేసేపు ఎవరి కోసం చేశాడని మీరు ఆలోచన చేస్తే దేవుని మాటకు లోబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. పెండ్లయ్యి చక్కగా కుటుంబ జీవితం కొనసాగించాల్సినటువంటి యేసేపు దేవుని మాటకు విధేయత చూపి తన జీవితాన్నే త్యాగం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భూమి ఉన్నంతకాలం, ఈ సూర్యచంద్రుడు నిలుచున్నంతకాలం, ఈ బైబిల్ ఈ భూమి మీద ఉన్నంతకాలం ఖచ్చితంగా యేసేపు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. యేసేపు ఒక మౌన విశ్వాసిగా అతను మనతో మాట్లాడుతూనే ఉంటాడు. ఎందుకు చేతనంటే ఆయన ఎంతో చేసి అసలు ఏమీ చేయలేనటువంటి వ్యక్తిగా సమాజం ముందు నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగా. నిద్రపోతున్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. రైట్. చాలా జాగ్రత్తగా గమనించాలి. రెండోసారి దేవుడు మాట్లాడాడు. చూద్దాం. 2వ అధ్యాయము 19వ వచనం. 2వ అధ్యాయం 19వ వచనం. హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యేసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశంనకు వెళ్ళుము. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నతింది. మొదటిసారి దూత యేసేపు దగ్గరికి వచ్చి వెళ్ళిపోని చెప్పింది. ఇప్పుడు హేరోదు చచ్చిపోయాడు. ఎందుకో తెలుసా? దేవునికి విరోధమైన ఏ ఆయుధం కూడా వర్తిల్లదు. ఎవరైతే బాధ పెట్టారో ఆ బాధ పెట్టిన వ్యక్తులు, అందుకు సహకరించిన వ్యక్తులు చచ్చిపోయారు. ఇప్పుడు మరలా అదే దూత యేసేపు దగ్గరికి వెళ్ళి అంటుంది, నువ్వు మరలా తిరిగి యూదా బెత్లెహేముకు వెళ్ళు. వెళ్ళమన్నప్పుడు వెళ్ళాడు, నిలుచున్నాడు, కూర్చోమన్నప్పుడు కూర్చున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసేపు యొక్క జీవితం విధేయతతో కూడుకున్నటువంటి జీవితం. ఎందుచేతనంటే వాక్యం సెలవిస్తుంది, బలులు అర్పించడం కంటే మాట వినడం అంట శ్రేష్టమంట. ఈ యొక్క యేసేపు యొక్క జీవితం అనుదినము అనునిత్యము కూడా దేవుని మాటకు లోబడే వ్యక్తిగా ఉన్నాడు. ఎన్నో చేశాడు, ఎంతో త్యాగం చేశాడు. ఆ యొక్క తల్లిని అలాగే తన కుమారుడిగా కాబోతున్నటువంటి ఆ యొక్క యేసుక్రీస్తుని ఎంతో అల్లారుముద్దుగా పెంచాడు. దేవునికి మహిమ కలుగునుగా. 30 సంవత్సరాలు వచ్చేంత వరకు యేసుక్రీస్తుని పోషించింది ఎవరో తెలుసా? ఎవరు పోషించారు? యేసేపు అండి. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే మార్కు సువార్తలో ఆయన గురించి లేదు, కానీ యోహాను సువార్తలో ఒకటి ఉంటుంది, వడ్లవాని కుమారుడు అని ఉంటుంది. అంటే యేసేపు చేసే వృత్తి ఏంటో తెలుసా? వడ్రంగి పని. ఇక్కడ గ్రీకు పదంలో ఆ వడ్రంగి పనికి ఒక పదం రాయబడింది, టెక్టాన్ అనే పదం రాయబడింది. టెక్టాన్ అనగా అర్థం ఏంటంటే ఆర్కిటెక్ట్, ఇంజనీర్ అనమాట. అంటే వీళ్ళు రాళ్లతోనూ అలాగే కర్రతోనూ కూడా చక్కగా పనిముట్లు చేయగలరు. అందుకే దేవుడు అంటాడు, ఒక మాట అంటాడు, ఈ నా మాటలు విని ఈ మాటల చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న వాడితో సమానుడు అంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువుకి ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు కానివ్వండి, అలాగే తండ్రి అయినటువంటి యేసేపు చేస్తున్నటువంటి పని కానివ్వండి, నేర్పించిన వ్యక్తి ఎవరంటే యేసేపు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే యేసుక్రీస్తును అల్లారు ముద్దుగా పెంచారండి. యేసుక్రీస్తు కొరకు యేసేపు త్యాగమైపోయాడు. జీవిత చరమాంకం వరకు యేసేపు జీవించలా, మధ్యలోనే చచ్చిపోయాడు. కానా వివాహంలోకి వెళ్తారు. ఎవరు? మరియా, అలాగే ఎవరండి? యేసుక్రీస్తు వారు.
కానా వివాహంకి వెళ్ళేసరికి గమనించాలి, ఆ వెళ్ళిన వారితో శిష్యులు ఉన్నారు కానీ యేసేపు లేడు. అంటే చాలామంది బైబిల్ పండితుల అంచనా ఏంటంటే యేసేపు అప్పటికే చనిపోయాడు. సిలువ మరణం అప్పుడు ఆ యొక్క తల్లి పక్కన ఒక శిష్యుడు ఉంటాడు. అతని పేరేంటండి? యోహాను. యోహానికి యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే తల్లి బాధ్యతను అప్పగిస్తాడు. అంటే అప్పటికే యేసేపు ఏం చేశాడండి? మరణించాడు. అంటే అతి తక్కువ కాలం జీవించాడు. మనం అందరం కూడా గుర్తు పెట్టుకునే విధంగా యేసేపు జీవించాడు. దేవునికి మహిమ కలుగునుగా. యేసేపు యొక్క జీవితం చాలా త్యాగపూరితమైనది. యేసేపు ఎవరో పేరు ప్రఖ్యాతులు కానీ, అతను గొప్పగా జీవించాలని కానీ, గొప్పగా కనపడాలని కానీ ఎక్కడా కూడా ఒక నోటి మాట కూడా మాట్లాడలేదు. దూత ఏమైతే చెప్పిందో, దూత ఏమైతే అతనికి ఆజ్ఞాపించిందో, తనకున్నటువంటి స్థితిలో నమ్మకత్వంగా యేసేపు పనిచేశాడు. అవమానించే పరిస్థితి ఉంది కానీ మరియ తల్లిని అవమానించలే. తన బిడ్డను ఎంత కఠినమైన ప్రయాణం అంటే గలిలయలో నుండి, జాగ్రత్తగా గమనించాలి, నజరేతు నుండి ఈ యొక్క యూదా బెత్లెహేముకి 100 కిలోమీటర్లు. ఎంత కిలోమీటర్లు అండి? 100 కిలోమీటర్లు. పైనేమో నజరేతు ఉంటుంది, కిందేమో యూదా బెత్లెహేము. 100 కిలోమీటర్ల దూరం. స్ట్రైట్గా వస్తే 100 కిలోమీటర్లు. మధ్యలో ఏముంటుందంటే సమరయ ఉంటుంది. ఈ సమరయులకు యూదులకి పడదు. అంటే సమరయులకు యూదులకు సాంగత్యం లేదు కనుక సమరయ పట్టణం నుంచి రావాలంటే గనక గమనించాలి, ఆ పట్టణంలో రావడానికి యేసేపుకి ఇష్టం లేదు. కాబట్టి యేసేపు ఏం చేశాడు తెలుసా? ఈ యొక్క నజరేతు అనే పట్టణం నుండి పక్కకు తీసుకున్నాడు. పక్కకు వెళ్ళాడు. పక్కకు వెళ్తే అక్కడ యోర్దాన్ నది ఉంది. ఆ యోర్దాన్ నది దాటి దాని ప్రక్క నుంచి వచ్చి మళ్ళీ యూదా బెత్లెహేములోకి యోర్దాన్ నది దాటి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. 200 కిలోమీటర్ల కాలి నడకన ఒక గర్భిణీ స్త్రీతో ప్రయాణం అంటే అసలు ఎంత కఠినంగా ఉంటుందో ఆలోచన చేయండి. అంబాజీపేట వరకు ఇక్కడ నుంచి మనల్ని నడమంటే వెనక్కి తిరిగి చూసి నడుస్తాం, ఎందుకు ఎవడన్నా బండి వేసుకొస్తున్నాడేమని. ఒక 5 కిలోమీటర్లు నడవడానికి 200 కిలోమీటర్ల దూరం. గమనించాలి, ఈ 200 కిలోమీటర్ల దూరం కూడా ఆ గర్భిణీ స్త్రీని తీసుకుని యేసేపు గారు ఎంతో ప్రయాసపడి నడిచారు. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే తెర వెనక మిగిలిపోయినటువంటి పాత్రగా మనకు ఎవరు కనబడతారంటే యేసేపు కనబడతాడు. మరియ భర్తగా అక్కడక్కడ కొన్ని సందర్భాలు అతని గురించి మాట్లాడతాం కానీ అతడు చూపించినటువంటి విధేయత, అతను చూపించినటువంటి త్యాగం గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే యేసేపు లేకుండా యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని మనం ఊహించలేం. మరియకు ఎంతో అండదండగా, అతను ఒక గార్డియన్గా ఉన్నాడు, అతను ఒక సంరక్షకుడుగా, అతను ఒక వాచ్మెన్గా యేసుక్రీస్తుల వారు పుట్టే వరకు కూడా తన బాధ్యతను నిర్వర్తించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి మాటలు వినికుల్లో దీవించి ఆశీర్వదించునుగాక. నైనా నీ వచ్చిన తర్వాత నేటి వరకు అనేక వేలాది తరాలు గతించిపోయాయి. ఈ తరంలో ప్రభా నువ్వు అన్ని తరాల్లో ఉన్నావు, ఈ తరంలో కూడా ఉన్నావు. నిన్న నేడు నిరంతరంగా ఉన్నావు, ఏకరీతిగా ఉన్నావు. మీకే స్తోత్రాలు. మీరే సహాయం చేసి బలపరిచి ఆస్వాదించండి. మీ ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపండి. ఏ విధమైనటువంటి సైతాను శోధన గురి కాకుండా నీ కృపాహస్తాలతో బలపరిచి మీ సాక్షులుగా వాడుకొని మీరే మహింపుని దీవెన దయచేస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మహోన్నతుని చోట నివసించేవాడే, సర్వోన్నతుని చోట నివసించేవాడు ధన్యురని నీ వాక్యం చెలవిస్తూ ఉంది కనుక నీ చోట నివసించే గొప్ప భాగ్యం తండ్రి మా ఆత్మీయ పిల్లలందరికీ మీరు దయచేసి మీరే మహింపొందని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన ఇంకో తండ్రి దేవా, ఇక ముంజవరం గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ శ్రావ పరిసరి అంతటినీ కూడా నీ కృపతో నడిపించండి. నాయన గత వారంలో 11వ తేదీన జరిగినటువంటి దైవజనుల క్రిస్మస్ కార్యక్రమంలో ప్రభా ఎంతో ఘనంగా తండ్రి చక్కటి వాక్యం భర్త కుమార్ గారు అందించారు. నాయన మరి మా యొక్క ప్రజాప్రతినిధి అయినటువంటి ప్రభా ఎమ్మెల్యే గారు మధ్యకు వచ్చి చక్కటి వాగ్దానం చేశారు. మందిరం కొరకు తండ్రి పైన షెడ్ వేయటం కొరకు తండ్రి మరి సహకరిస్తామని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం చేసిన మాట ప్రభా మరి నెరవేర్చడానికి తగిన సహాయం చేసి మీరే మహింపొందరు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే నాయన జిల్లా నాయకులైనటువంటి లాలయ్య గారు కానీ ఆయా ప్రాంతాల్లో నీ సేవ చేస్తున్న దైవ సేవకులు కానీ అందరూ వచ్చి నీ నామాన్ని మహింపరిచి ఈ మందిరంలో ప్రార్థించి వెళ్ళారు. వారందరి యొక్క రాక ద్వారా ఈ గ్రామము, సంఘము, సంఘబిడ్డ కుటుంబాలు దీవించబడే భాగ్యం దయచేయండి. దాని కొరకు తండ్రి సహకరించి నాగరాజు కుటుంబాన్ని కూడా నీవు ఉద్యమ చేసి మీరే మహింపొందరు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం దయ మా సంఘ పెద్దలను, యవనస్తులను, యూత్ వారిని, స్త్రీ సమాజం వారిని నాయన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీ చేతులు పెడుతుండగా మీరే తగిన సహాయం చేసి మీరే మహింపొందరు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన రాబోయేటువంటి 2వ తేదీన జరగబోయే క్రిస్మస్ కార్యక్రమం ప్రభా క్రమంగానూ మర్యాదకరంగా జరిగే దయచేయండి. 25వ తారీఖున ప్రభావ జరగబోయేటువంటి మందిరంలో జరగబోయేటువంటి మన క్రిస్మస్ కార్యక్రమాన్ని కూడా సంఘపక్షం జరిగే కార్యక్రమాన్ని కూడా దీవించి ఆస్వాదించండి. అనేక మంది ప్రభా నీ సంధికి వచ్చి రక్షించబడ్డాక ద్వారాలు తెరవండి. అనేక మంది రక్షించబడదు ప్రభా. మేము ఏ కార్యం చేసినా ఆ కార్యం ద్వారా ప్రభా అనేక మంది నామాన్ని మహింపరచబడాలి. అనేక మంది రక్షణలో ముందుకు కొనసాగాలి. నీ సాక్షులుగా వాడబడాలి. మా గ్రామాన్ని
సంఘాన్ని, గ్రామ కుటుంబాలని, ఎవరైతే ప్రతి ఒక్కరు అందరినీ కూడా కాశీ కూడా సహాయం దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజు జరుపుకున్నటువంటి వారిని కూడా దీవించి ఆస్వాదించండి. ఈరోజు రాత్రి నరసపురం జరిగే క్రిస్మస్ ఆరాధన కార్యక్రమంలో మీరే కృపను గ్రహించండి. అలాగే తండ్రి సెకీనా మినిస్ట్రీ అధ్యక్షులు ఏంటంటే జరిపిస్తున్నటువంటి యొక్క సెకీనా ప్రార్థనా మందిని కూడా దీవించి ఆస్వాదించండి. దేవా మిషనరీ వారిని మీ చేతులు పెడుతున్నాం, స్వర్ణమ్మ గారి బృందాన్ని మీ చేతులు పెడుతున్నాం, దీవించి ఆస్వాదించండి. జరగబోయే ప్రతి పని మీ నామానికి మహింకరంగా జరిగే ఒక భాగ్యం దయచేస్తారని ఆయన చేరువచ్చిన ప్రతి ఒక్క చిన్నను పెద్దను ప్రతి ఒక్కరిని కాశీ కాపాడి సహాయం చేసి బలపరిచి ఆస్వాదించి మీ సాక్షులుగా ముందుకు సాగే గొప్ప ధన్యత మాకు దయచేసి మీలో ముందుకు సాగే భాగ్యం దయచేస్తారని మహోన్నతిని చోట నివసించువాడే సర్వోన్నతిని చోట నివసించువాడు ధన్యులని నీ వాక్యం చెలవిస్తూ ఉంది కనుక నీ ధన్యకర మార్గంలో ప్రభా మేము సంఘము సంఘబిడ్డలు ముందుకు సాగే గొప్ప భాగ్యం దయచేసి నీ మహిమాసులతో నింపి మీ సాక్షులుగా వాడుకొని నీలో ముందుకు సాగే భాగ్యం దయచేసి దీవించి ఆశీర్వదిస్తారని చేరువచ్చినట్లు వారు తీసుకొచ్చిన పిడికిళ్ళు ప్రథమ పదాలు దశమ సమస్తం చేతులు పెడతా ఉన్నాం. వాటిని 30 దీవించండి. ప్రతి కుటుంబాన్ని బలపరిచి ఆస్వాదించి మీరే మహిమ పొందుతారని మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమె అందరేసిన పడదా. మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన మరునాహారము నేడు మాకు దయచేయండి. మరణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక కీడు నుంచి దుష్టుని బారి నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ చేరిన పరిశుద్ధులకును సర్వలోక పరిశుద్ధులకును చేరువచ్చిన సంఘబిడ్డలకు జరగబోయే కార్యక్రమాలకి తోడు నడిపించి ఆశించి కాసి కాపాడును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందండి. పక్కవారి